మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చదువుకుందాం. యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను అని చెప్పి, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదయు దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడవున పరచి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరచిరి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయమో అని కేకలు వేసిరి. మట్టల ఆదివారము అనగా విడుదలను ఇచ్చేటువంటి దినం. ఏ విధంగా విడుదల ఇచ్చాడో మనకు ఈ దినమున విడుదల ఇవ్వబోతున్నాడు. అనగా ఎంతో కాలంగా కట్టబడినటువంటి గాడిద, పడి ఉన్నటువంటి గాడిద, హీన స్థితిలో ఉన్నటువంటి గాడిద, పనికిరాని స్థితిలో ఉన్నటువంటి గాడిద, దేవుడు దానిని ఎన్నుకొన్నాడు. ఎందుకు ఎన్నుకొన్నాడండి? ఎంతో బాగుండేటివి ఎన్నుకోవచ్చు కదా, కానీ కట్టబడినటువంటి గాడిద, ఎందుకు పనికిరానటువంటి గాడిదని ఒక చోట కట్టేసి పెట్టేసిండారు. ఎన్నో దినాలుగా ఇది దేనికి కొరమ లేదు, దేనికి పనికిరాదని ఒక యజమాని దాన్ని కట్టేసి ఒక మూలన పెట్టి ఉన్నాడు. కానీ వాటిని శిష్యులకు చెప్పి దేవుడు ఆ గాడిదను తీసుకొని రండి అని చెప్పి దానిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దానిని ఎన్నుకొన్నాడు. మరియు గాడిదకు ఘనతను అక్కడ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏ గాడిదకండి ఘనతను ఇస్తున్నాడో? ఎన్నో రోజులుగా కట్టబడినటువంటి గాడిద, దీన స్థితిలో ఉన్నటువంటి గాడిద, ఎందుకు కొరవగానటువంటి గాడిదని మన దేవుడు యేసయ్య ఎన్నుకోవడం జరిగింది. అటువంటి యేసయ్య ఎంత గొప్ప దేవుడండి! ఎంతో బాగుండే వాటిని ఎన్నుకోవాలా దేవుడు. ఎందుకు కొరవగాని దానినే ఎన్నుకోవడం జరిగింది. తీసుకుని వస్తే వాటి మీద బట్టలు పరిచి, బట్టలు వేసి తర్వాత దాని మీద దేవుడు కూర్చున్నాడు. కనుక ఎందుకు కొరవగానటువంటి నన్ను, గాడిదగా ఉన్నటువంటి నన్ను దేవుడు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నేను ఎంతో ఆనందిస్తా ఉన్నా. దేనికి పనికిరాడు, దేనికి కొరవకాడు అని అనుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కనుక ఈరోజు ఈ స్థితిని ఎవరిచ్చారండి? స్వయాన దేవుడే ఈ స్థితిని ఇచ్చాడు. కనుక అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకు లోబడాలనేసి నేను ప్రేమపూర్వకంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంకా డెప్త్గా మనం చెప్పాలంటే, హీన స్థితిలో, దీనంగా మనం అనుకుంటామో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈరోజు నీకు దేవుడు విడుదలను ఇవ్వబోతా ఉన్నాడు.